అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన టీడీపీ నేత బుద్ధ వెంకన్న. విజయనగరం జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా చర్యలు. జిల్లా ఎస్పీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం. సంపద సృష్టిస్తానని బాబు అనుభవం ఏమైంది? వైసీపీ నేత. పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. వైసీపీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజారోగ్యంపై లేదా? విజయనగరం జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ చింతాల్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతకుముందు నేను బాపట్ల జిల్లాలో 27 months నేను అక్కడ ఎస్పీగా చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఎస్పీ విజయనగరంగా జాయిన్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గవర్నర్ సీఎం గారికి, డీజీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నా మీద నమ్మకం నుంచి ఇక్కడ నాకు విజయనగరంకి పంపడం జరిగింది. విజయనగరం జిల్లాలో మెయిన్ ప్రయారిటీ విల్ బి ఆన్ ది కంట్రోల్ ఆఫ్ గాంజా. సో ఈ విజయనగరం జిల్లా ఏఎస్ఆర్ జిల్లాకి నిర్ణయించుకుండడం వల్ల, వైజాగ్కి నిర్ణయించడం వల్ల, ఒడిశాకి దగ్గర ఉండడం వల్ల సో కొంత గాంజా ప్రభావం నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ కొంత ఉంది. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ పరంగా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నా కానీ, లేకపోతే ఇక్కడ లోకల్ కన్సంప్షన్ లో మీద కానీ వెరీ వెరీ ఫర్మెన్స్. అదేవిధంగా విమెన్స్ సురక్ష మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా వి విల్ గివ్ ప్రయారిటీ. సో మెన్ వెల్ఫేర్ ని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలము దాని మీద కూడా పనిచేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇన్ జనరల్ పోలీస్ సర్వీసెస్ అంటే ఎవరైనా పోలీస్ దగ్గరికి వస్తే ఏదో బాధలో వస్తారు, ఏదో ప్రాబ్లమ్ లో వస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు పోలీస్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ బాధ పరిష్కారం చేసేలాగా, వాళ్ళకి హెరాస్మెంట్ లేకుండా పోలీస్ యాక్షన్ ఉండాలని ఆ ఉద్దేశంతో కృషి చేస్తాను. మొత్తం విజయనగరం పోలీస్ అంతా కలిసికట్టుగా ఒక టీమ్ గా ఏర్పడి ఇవంతా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధ వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్కు బుద్ధి రాలేదని, పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో విమర్శలు, చంద్రబాబు గారి మీద విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు, లోకేష్ బాబు గారి మీద విమర్శలు. ఏంటి నీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు వాత పెట్టినా మీకు సిగ్గు రాలేదా? సిగ్గు సరం లేదా? మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదే, ప్రతిపక్ష హోదా లేదే అని ఒక ఇది కూడా లేదా మీకు? మిమ్మల్ని ఈ రోజుకి అసహించుకుంటున్నారు ప్రజలు. అయ్యో ఎందుకు ఈ 11 సీట్లు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేశాం, అసలు పులివెందులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది, జగన్మోహన్ రెడ్డి పీడ వదిలేదని. ఏమంటే ఈరోజు నువ్వు పులివెందుల్లో రాజీనామా చేసి ప్రజల ముందుకెళ్ళు, పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఇవాళ చంద్రబాబు గారికి 35 రోజులైతే 35 రోజుల మీద నన్న పేరు నాన్ని పెట్టినటువంటి తప్పులు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు పేరు నాని నువ్వు బందరుకి ఏం చేసావు చెప్పు? బందరు పోర్టు చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందరు పోర్టు పనులు పూర్తి చేసేవాళ్ళు. నువ్వు అసలు నువ్వు అక్కడ ఏం చేసావు? నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి. ఇవాళ
జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు, పిల్లలన్నీ పారిపోయినాయి, నువ్వు పుడింగిలాగా వస్తున్నావు. అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. పోలవరం పూర్తి చేస్తాడు. మచిలీపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం. దాని గురించి మాట్లాడు నేను ఇక నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఓడినా నీకే పదవి రాదు. ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం అనేది కళ. మీరేదో అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళకు అంటున్నారేమో. పగటి కళ్ళలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేచేయండి. ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన కెరటం చంద్రబాబు నాయుడు గారు. పడి లేచిన కెరటం అంటారు చూసారా, మీరే అన్నారు 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం అయిపోయిందని. మా పార్టీలోనే చాలామంది అనుభవించిన వాళ్ళు పోయారు. 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం లేదని. చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చాడు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు? ఏ వర్గాలు నమ్ముతాయి? ఏ మతాలు నమ్ముతాయి? చెప్పండి. పలానా వాళ్ళు నమ్ముతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి. మీరా చంద్రబాబు గారిని విమర్శించేది? మీరా చంద్రబాబు గారు 35 రోజుల పాలనను విమర్శించేది? మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించేది? మీరా చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడేది? 35 రోజుల్లో ఏ రోజన్నా ఖాళీగా తీసుకున్నాడా చంద్రబాబు గారు? ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని, పార్టీ అయిపోయింది అన్నారని, కానీ అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసిండ్రు. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసిండ్రు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను, ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి, మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు? మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ, ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం.
ఆయనకు మనసు ఎట్లా వచ్చింది మైపాల్ రెడ్డికి? అరే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా, ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు. మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ, గౌరవనీయులు సత్యన్న కానీ, చాలా శంకరన్న కానీ, ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు. నేను కూడా ఎంత దూరం, నాకు సిద్దిపేట దూరం, పటాన్ చెరువు దగ్గర, నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగలితే ఇక్కడికి, చాలా దగ్గరగా ఉంటాం. సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం. మళ్ళీ మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం. రాత్రింబవళ్ళు కష్టపడి తిరిగి పటాన్ చెరువు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా. పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ చేయాలి అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 40 ఏళ్ల క్రితం సీఎం అంజయ్య హయాంలో శంకుస్థాపన జరిగింది. కాగా 2004 నుంచి పనులు వేగవంతం అయ్యాయి అని గుర్తు చేశారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పోలవరం కుడి ఎడమ కాల్వ నిర్మాణంలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, రోషయ్య హయాంలో ఖర్చు చేయలేదన్నారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చారు అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు ఎంత ఖర్చు చేశారు, సీఎం జగన్ హయాంలో ఎంత ఖర్చు చేశారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. పోలవరం మీద కూడా న్యాయ విచారణ చేయాలని కోరారు. ఇప్పటి వరకు సుమారుగా 40,000 కోట్లు ఖర్చు చేసి ఉంటారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి ఉండాలి. గత 4 సీఎంల హయాంలో ఎంత ఖర్చు చేశారనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు. రెండవది రోసయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని. కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు, కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చాడు. మరి మూడవది చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా హైడ్రో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన, అది రీహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ. చివరిది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు. దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది. ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. పినాకిని చంద్రఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టు పైన. ఆయన దాదాపుగా ఇప్పటికీ నాకు తెలిసి ఒక 8-9 విజిట్లు చేసి రిపోర్టు రెడీ చేస్తున్నాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అది ఎంతో పోరాటాలు చేస్తే కానీ వచ్చింది ఆ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాత మరి పూర్తయింది. ఇందిరాగాంధీ గట్టి పునాది రాయి వేసింది దీనిపైన. నేను చెప్తున్నాను ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజారోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది.
దానికి ఉదాహరణే ఈవేళ రాష్ట్రంలో డయేరియా విజృంభణ. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరియేట్ పరిపాలనలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ఒక పని అప్పచెప్పారు. అదేంటంటే రక్షిత నీరుని సరఫరా చేసేటప్పుడు అది బాగుందా లేదనే తెలియజేసే కిట్ని వాళ్ళందరికీ అందజేసింది. ఎన్ని విలేజ్ సెక్రటరియేట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ కిట్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు కావాల్సిన పరీక్షలన్నీ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విధి విధానాలను కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ తెలియజేసింది. ఒకసారి ట్యాప్ దగ్గర, ఒకసారి ట్యాంక్ దగ్గర, అట్లా వాటర్ ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుందో ర్యాండమ్గా చెక్ చేయండి అని కూడా చెప్పింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఈ రాష్ట్రంలో ఈవేళ డయేరియా ప్రబలింది కేవలం కలుషిత నీరు వల్లే అంటే చాలా దిగ్భ్రాంతికి గురి చేసే అంశం. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు గడిచిన ప్రభుత్వం ఏ విధమైనటువంటి సదుపాయాలను ఇచ్చింది, ఏ విధంగా పరిపాలన చేసిందనే దాని మీద దృష్టి పెట్టకుండా, ఈ ఆరోగ్యం పట్ల గడిచిన ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని చూడకుండా, కనీసం మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థని వినియోగించుకోకుండా, చక్కగా నీటిని టెస్ట్ చేసే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ సదుపాయాలను వినియోగించుకోకుండా ఎలక్షన్ తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ పార్టీలనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా, ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఏ విధంగా కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పారు, అసలు ప్రభుత్వం పనిచేసే విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించారా లేదనేది కూడా రాష్ట్ర ప్రజలందరినీ గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే 2500 మందికి ఒక విలేజ్ క్లినిక్ ఉండి ఆ సెక్రటరియేట్లో మంచినీటిని పరీక్షించే పూర్తి మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా ఈ రోజున అతిసార వ్యాధి అనేది అందరికీ తెలిసిందే. దాని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో రక్షిత మంచినీటి ద్వారా డయేరియా ప్రబలిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దృష్టి అంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజారోగ్యం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేదని సుస్పష్టంగా తెలుస్తోంది. దానికి గల కారణం లాస్ట్ మంత్ మొదలైనటువంటి డయేరియా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. చాలా ఊళ్ళల్లో, కాకినాడ కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట కావచ్చు, విజయవాడ మొగరాజపురం కావచ్చు, గుంటూరులో మొదలైంది ఇది. గుంటూరు నుంచి తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలా అన్ని చోట్ల, కడప కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు డయేరియా కనపడతాను. నిన్న సుంకేశ్వరిలో 4 సంవత్సరాల పిల్ల చనిపోయింది. జ్యోతి అనే అమ్మాయి చనిపోయింది డయేరియాతోటి. అంతకుముందు 2 సంవత్సరాలు. సంపద సృష్టిస్తానని బాబు అనుభవం ఏమైంది? బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఖజానాలో 100 కోట్లు ఉంచి 2019లో మీరు అధికారంలో నుంచి దిగిపోయారు. అయినా వైఎస్ జగన్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. పెర్ని నాని అన్నారు. అనుభవదారిగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు. అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను, నా అంత అనుభవం ఉన్నటువంటి లేతే నేను పనిచేసినన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరూ లేరని చెప్పని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 35 రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 35 రోజుల్లో ఏం మారింది? కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు? ఈ 35 రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి, ఏం సంపద మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక్కి మనం ఈ 35 రోజుల్లో చూసుకుంటే 35 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటయ్యా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే
మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు. సరే 35 రోజులకే జరిగిపోతాయి అంటే జరిగిపోతాయి అనట్లేదు, చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు. అని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, అనరాని మాటలు అంటాం, మూర్ఖుడు అంటాడు, లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం. శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే కాలక్షేప బఠానీలు. ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఏ శ్వేతపత్రంలో అయినా, ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా? ఈ ప్రభుత్వాన్ని కానీ